ఈ జగత్ సృష్టికి మొదలు ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ విష్ణువు సృష్టిని చేయాలనుకుని చాలా కాలం తపస్సు చేశాడు. ఆ శ్రమ వల్ల అనేక నీటిధారలు పుట్టాయి. ఆ నీటితో అంతా నిండిపోసాగింది. ఇదేమిటో అద్భుతం కనిపిస్తుందే అని తల ఊపాడు విష్ణు. అప్పుడు అతని చెవి నుండి అతని ఎదుట ఓ మణి పడింది. అదే మణికర్ణిక అనే గొప్ప తీర్థమయ్యింది. ఈ కాశీ లోకంలో శుభాలనిస్తుంది, కర్మబంధాన్ని నశింపజేస్తుంది, కర్మలను ఆకర్షించి మరీ నశింపజేస్తుంది. అందుకే కాశీ అనే పేరు వచ్చింది. ఏ మానవుడికి ఎక్కడ ఎప్పటికీ ముక్తి లభించదో అటువంటి వాళ్ళకి మహాపవిత్రమైన కోటి హత్యల పాతకాన్ని నశింపజేస్తుంది క్షేత్రం. దేవతలే ఈ క్షేత్రంలో మరణించాలి అని కోరుకుంటారు. అలాంటిది ఇక ఇతరుల గురించి చెప్పేదేముంటుంది? 100 సంవత్సరాల కాలం గడిచిన కాశీ మహిమని పూర్తిగా తెలుసుకోలేరు. సర్వశ్రేష్టమైన ఈ అవిముక్త క్షేత్రంలో ఉన్న తీర్థంలో ఒక విశేషం ఉంది. అన్ని వర్ణాల వాళ్ళు, బాలురు, యువకులు, ఆఖరికి వృద్ధులు ఎవ్వరు ఈ నగరంలో మరణించినా నిస్సందేహంగా మోక్షాన్ని పొందుతారు. స్త్రీ అయినా, బాలింతరాలైనా, సంసారమంతురాలు గాని ఎటువంటి స్త్రీ అయినా సరే ఈ క్షేత్రంలో మరణిస్తే నిస్సందేహంగా మోక్షం వస్తుంది. మానవులు 1000 యజ్ఞాలు చేసి స్వర్గాన్ని పొందడం కంటే 1000 పాపాలు చేసి కాశీనగరంలో పిశాచం కావటమే మేలు. అలాగే పూర్వజన్మ పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే కాశీనగరానికి వెళ్ళి శ్రద్ధతో ఆ నగరాన్ని చూడడం, అక్కడే మరణించడం అనేవి సిద్ధిస్తాయి. పూర్వజన్మ పుణ్యం లేకపోతే ఈ రెండు లభించవు. ఒకవేళ మానవుడు ముందుగా కాశీ వెళ్ళి వచ్చి తరువాత పాపం చేస్తే అతడు సంస్కార బలం చేత మళ్ళీ కాశీకి చేరుకుంటాడు. అప్పుడు పాపాలన్నీ భస్మమవుతాయి. కనుక కర్మబంధాలను నిర్మూలించే కాశీని మానవుడు తప్పక సేవించాలి. అలాగే ఎవరైనా ఒక బ్రాహ్మణుని కాశీలో నివసింపజేస్తే అతడు తాను కూడా కాశీ నివాస ఫలితాన్ని పొంది ముక్తిని పొందుతాడు. కాశీలో మరణించే వానికి మళ్ళీ పుట్టడం అనేది ఉండదు. ఈ బ్రహ్మాండము నశించే వేళ పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఈ క్షేత్రాన్ని ఎత్తి ఉంచి రక్షిస్తాడట. అంతటి మహిమాన్వితమైనది ఈ వారణాసి.